పేరు మీద తీసిరు కాబట్టి నేను చెప్పడానికి ఒక 5 నిమిషాలు అవకాశం ఇవ్వండి, నేను చెప్తా. 64 మంది 65 మంది నోటీసులు ఇచ్చిరు అన్నప్పుడు 64 మందికి నోటీస్ పోయేక ముందు కానీ నేను ఇల్లు కట్టేటప్పటికి కానీ కిషోర్ రెడ్డి లేడు, కిషోర్ రెడ్డి అసోసియేషన్ లేదు. చిన్న క్లారిటీ. అది ఆయనను అడగండి. నేను కట్టేటప్పుడు కూడా ఆయన ఇల్లు కట్టుకోలే, అప్పుడు కడుతున్నాడు ఆయన. శ్రీనివాసరావు అనే ఒక అతను ఉన్నాడు, ఓఎస్డి, చంద్రబాబు నాయుడు దగ్గర ఓఎస్డి. ఆయన ఇంట్లో కిరాయికి ఉన్నాడు కిషోర్ రెడ్డి. అప్పుడు ఆయన ఇల్లు కడుతున్నాడు కాబట్టి నోటీస్ వచ్చింది. అది డీవియేషన్ ప్రాబ్లం కోసం. దాన్ని ఎందుకు ఇచ్చినా అనేది నేను 2 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నాది 35D 35E 240 గజాలు. అది అమ్యూనిటీస్లో ఉంది, నాకు తెలియదు. నేను మెంబర్ల దగ్గరనే ఉన్నా. ఆ మెంబర్షిప్ నెంబర్ కూడా 177,322 మెంబర్షిప్ నెంబర్. అంటే వాళ్ళు 1978 80 82లలో వాళ్ళు మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు. 300 నంబరు 3000 నంబర్కి ఎంత దగ్గర ఉంటారో మీరే ఆలోచించండి. సొసైటీకి అప్పుడు ఎంత 300 మందినే వాళ్ళు మొదటి మెంబర్లు అనమాట. 2888 ప్లాట్లు మన కాలనీలో, 147 ఎకరాలు. దమ్మగడ మున్సిపాలిటీలోకి వస్తే 15 ఎకరాలు, మన దగ్గర 132 ఎకర్స్ జిహెచ్ఎంసీలో. దీంట్లో 2888 ప్లాట్లు మనకి రిజిస్ట్రేషన్ అయినాయి. ఆ రిజిస్ట్రేషన్ దాంట్లో 2500 రిజిస్ట్రేషన్ అయినాయి. కొత్త కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఇప్పుడు మిగతావి ఒక 290 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాల్సినవి ఉన్నాయి. దాంట్లో కొన్ని పార్కులు కూడా ప్లాట్లు చేశారు, కొన్ని డీవియేషన్ చేసి కూడా ప్లాట్లు చేశారు. మన అప్రూవల్ లేఅవుట్లో లేని ప్లాట్లు కూడా రిజిస్ట్రేషన్ చేశారు. ఇదంతా ఎందుకు తెచ్చుకున్నా, ఎంత సబ్జెక్ట్ ఎందుకు వచ్చిందంటే నా ప్లాట్ని కట్టనీయకుండా వాళ్ళు న్యూసెన్స్ చేశారు. ఆ న్యూసెన్స్కి కారణం మన సభ్యులు కొంతమంది, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు. కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ అంటే కోఆపరేటివ్ డిపార్ట్మెంట్గా కోఆపరేటివ్ సొసైటీ సీతాంజనేయులు వాళ్ళ టీం. నేను వాళ్ళకి ఎగనెస్ట్ కాదు. ఈ రోజు కూడా నాకు ఎన్ఓసి ఇస్తే డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నా. ఆ పరిస్థితిలో 2018లో నేను కట్టుకునేటప్పుడు నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు. పర్మిషన్ తీసుకున్నా, హైకోర్టుకి వెళ్ళి నేను పర్మిషన్ తెచ్చుకున్నా. హైకోర్టు ప్లస్ జిహెచ్ఎంసీ నుంచి 2 కలిపి నేను కోర్టు నుంచి తెచ్చుకొని కడుతుంటే నన్ను చాలా డిస్టర్బెన్స్ చేసి ఒక 10 మంది కట్టెలు పట్టుకొని నా దగ్గరికి వచ్చి, నేను ఇక్కడనే ఈ ఊర్లో పుట్టి పెరిగి ఇక్కడ నుంచి కాలేజీ స్కూల్ చదువుకున్నాను. నన్ను కట్టెలు పట్టుకొని వస్తా అంటే నేనేం ఇక్కడ పుట్టి పెరిగినోని నన్నే కట్టెలు పట్టుకొని చూపిస్తా అంటే ఎవడు భయపడతాడు? భయపడకుండా నేను ధైర్యంతో, సరే ఓకే మీరు వచ్చిరు కదా, కొట్టేది ఉంటే కొట్టుర్రి, వీడియో తీస్తుర్రు. ఆ రోజు ఇట్లనే కెమెరా పట్టుకొని నరేందర్ అని మన కాలనీలో ఉంటాడు, ఆయన సేమ్ కెమెరా పట్టుకొని వచ్చిండు. నో ప్రాబ్లం, మీరు ఏం చేయాలనుకుంటే చేయరని నేను ఒక్కనే ఉన్నా. ఆ రోజు సత్యనారాయణ కాక కూడా చెప్పిన కొంతమంది మన తెలిసిన పరిచయస్తులకు చెప్పిన, ఓకే నాన్న కట్టుకో, ఏడికైతే చూద్దాము అని అన్నారు. జిహెచ్ఎంసీ నుంచి నాకు నోటీస్ వచ్చింది. జిహెచ్ఎంసీ నుంచి నోటీసులు వచ్చినాయి. జిహెచ్ఎంసీ అంటే ఇక్కడ కాపురా మున్సిపాలిటీ, ఇక్కడ నుంచి జిహెచ్ఎంసీ, ఇక్కడ నుంచి నోటీసులు వస్తాయన్న విషయం నాకు కూడా తెలియదు. వాళ్ళు నోటీస్ ఇవ్వగానే నాకు తెలియదు. నేను కూడా ఇట్లా మంచి కాలనీ, రోడ్డుకి సెకండ్ బిట్ ఉంది, ప్రశాంతంగా కట్టుకోవచ్చు, మీలాగానే నేను కూడా ఉండొచ్చు అనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేసిన. నోటీస్ రాగానే నాకు అర్థం కాలేదు. ఏంటి నోటీస్ అని అంటే, ఇది సొసైటీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, మీరు కట్టొద్దు, ఇది అమ్యూనిటీస్ అంట. ఈ డీవియేషన్ చేసి 5 ప్లాట్లు సొసైటీ వాళ్ళు 5 ప్లాట్లు మెంబర్లకి రిజిస్ట్రేషన్ చేసిరు. 5 ప్లాట్లు ఎవరికి ఇచ్చిరా అంటే మెంబర్లకు ఇచ్చారు. ఆ మెంబర్లు ఎవరు? 177 MS నంబరు, 322 MS నంబర్. అంటే వీళ్ళు పాత వాళ్ళు, వీళ్ళు బెటర్మెంట్ ఛార్జ్ కట్టిరు, వాళ్ళు ఏం కట్టిరు అనేది వాళ్ళకి కట్టిరు, రిజిస్టర్ చేసిరు 2015లో. తర్వాత నేను 2018లో రిజిస్టర్ చేసుకున్నాను. దాని తర్వాత నోటీస్ వచ్చింది. నోటీస్ వచ్చిన తర్వాత జిహెచ్ఎంసీ వాళ్ళు అయితే మీరు మాకు రిప్లై ఇవ్వండి, మేము చూస్తాం, వర్ధన చేస్తాం, దాని గురించి పరిశోధిస్తామన్నారు. నేను అడ్వకేట్ పెట్టుకొని, మా తమ్ముడు అడ్వకేటే నరసింహగౌడ్ అని, అడ్వకేట్కి పంపిస్తే నేను పంపిస్తాను, టెన్షన్ పడకు, నువ్వు కట్టుకో, ఫర్దర్ ఇంకో నోటీస్ వస్తే మనం ఆర్డర్ తెచ్చుకుందాం కోర్టు నుంచి అన్నాడు. ఓకే రైట్ అన్నా, నేను కడుతున్నా. నాకు డౌట్ వచ్చింది, మనం పిల్లర్లు వేసి కడితే రేపు కూలగొట్టినా మళ్ళీ పెండింగ్ అట్లనే ఉండిపోతుంది. ఎమర్జెన్సీ ఒక షట్టర్ అని వేద్దాం, ఫస్ట్ ఒక రూమ్ కట్టుకుందాం, రోడ్డు సెకండ్ డే, తర్వాత మనం ఫర్దర్ ఛాన్స్ ఉంది, ఏం ఇబ్బంది లేదన్నప్పుడు కట్టుకుందాం అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినాం. మళ్ళీ ఏం చేశారు, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్, విజిలెన్స్ నుంచి నోటీస్ వచ్చింది. వాళ్ళు వచ్చి అడిగితే నేను ఇదే సమాధానం ఇచ్చిన, ఇవి లేఅవుట్ చూపించిన, అప్రూవల్ చూపించిన, ఇవన్నీ చూపించగానే మీరు రిప్లై ఇవ్వండి, మేము పోతే మాకేం ఇబ్బంది లేదని వెళ్ళిపోయింది. అదే అయిపోయింది. మళ్ళీ హెడ్ ఆఫీస్, జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ నుంచి మొత్తం వ్యాన్ బెటాలియన్ అందరూ వచ్చారు, 10 మంది. నా రూములు కూడా కొట్టేసారు. నేను ఏడుస్తూ బాధపడుతూ కాళ్ళు పట్టుకున్నా కూడా ఎవ్వడు రాలే, ఏ వ్యక్తి కూడా మా కాలనీ దగ్గరికి రాలే. ఆ రోజు అందుబాటులో ఉన్న వాళ్ళు వచ్చారు, లేదంటే లేదు, ఎవరు రాలేదు. వచ్చినా ఎవరు ఆగారు, వాళ్ళ అధికారులు వచ్చారు, కూలగొట్టేసి మాకు కంప్లైంట్ ఉంది, కూలగొట్టినాం, నువ్వు కాకపోతే కోర్టు నుంచి తెచ్చుకో, పర్మిషన్ ఇచ్చినా మా బాధ్యతగా మాది అయిపోయింది, కంప్లైంట్ ఇచ్చి లేదంటే వాళ్ళ నుంచి కాంప్రమైజ్ కాండి. మళ్ళీ కట్టడం స్టార్ట్ చేసిన. దాని తర్వాత ప్రెస్ వాళ్ళు
ప్రెస్ వాళ్ళ బాధ అందరికీ ఉంది. ఇలా ప్రైవేట్కి ఎవ్వరు తీస్తలేరు. ప్రెస్ వాళ్ళు 120 మంది ఉన్నారు. ప్రతి ఇంటికి ఫోటోలు తీస్తారు, ప్రతి ఇంటి దగ్గర వసూలు చేస్తారు. బోరు కాంచి ఇప్పుడు పెరిగి ఉంటారు. ఇక నేను లాగుతుంటే లాగవుతుంది. అయితే ఈ నోటీసుల తర్వాత నాకు అర్థం కాలేదు. కూలగొట్టినప్పుడు కొంచెం బాధ అనిపించి ఈ మల్కాజ్గిరి కోర్టుకు మా తమ్ముడు ఏం చేసిండు, సరే వద్దాను ఇవన్నీ ఏమొద్దు, నేను వారం లోపల స్టేటస్కు ఆర్డర్ తెస్తాను, నువ్వు కట్టేసుకో అని అంటే 2 రేకుల రూమ్ వేసి షెడ్ వేసేసి ఒక షట్టర్ వేసేసుకున్నాం. స్టేటస్కు ఆర్డర్ రాగానే బోర్డు పెట్టుకోను అన్నాను. సొసైటీ మీదనే తెచ్చిన నేను. సొసైటీ నన్ను డిస్టర్బెన్స్ చేస్తుంది, వీళ్ళ తరపున నాకు రావద్దు, జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా రావద్దు అనే స్టేటస్కు ఆర్డర్ తెచ్చుకున్నాను. దాన్ని మించి పున్న రమేష్, సీతాంజనేయులు, వీళ్ళ డ్రైవర్లు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ పిల్లలు నేను లేని రోజు నా ఇంటికి వచ్చి అదే ఇంటికాడ కట్టినది కూలగొట్టి మళ్ళీ కడుతుంటే కూడా మళ్ళీ వచ్చి బెదిరించి వీళ్ళ సొంత చేతులు ఉపయోగించి జేసీ పెట్టి తోసేసారు. ఎవ్వరు రాలే. 2018లో గేట్లు బంద్ ఉన్నాయి, రోడ్లు బంద్ ఉన్నాయి, ప్రతి రోడ్ల రాళ్ళు వేసి ఉన్నాయి, అన్నీ మర్చిపోయారు అందరు. గేట్లు అన్నీ బంద్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన ఎంట్రన్స్లు అన్నీ రాళ్ళు వేసి అడ్డం ఉండే, ఎవ్వరికి దాన్ని సహకరించలే. కనీసం లోపల ప్లాట్లు ఉందని లోపలికి పోతామన్నా కూడా రానియని రోజులు ఉన్నాయి. సొసైటీ వాళ్ళది ఒక రోడ్డు మొత్తం బంద్, ఒక రోడ్లో మొత్తం రూములు, ఇవన్నీ వీడియోలు ఫోటోలు నా దగ్గర ఉన్నాయి, మీకు చూపిస్తా. అంటే కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నా. అప్పుడున్న పరిస్థితులు అట్లాంటివి. నోటీసులు ఇచ్చినాం, మళ్ళీ గులగొట్టారు, మళ్ళీ వీళ్ళు సొంతంగా చేసి పెట్టి మళ్ళీ డెమోలేషన్ చేసి అట్లా నాకు ఒక 10 లక్షల దాకా లాస్ అయింది. 10 లక్షలు లాస్ అయితే నేను ఇదంతా కాదని చెప్పి సీదా సిఐ గారికి వెళ్ళి నా ఉన్న బాధ అంతా చెప్పిన. సార్ నన్ను ఏం చేస్తారో తెలియదు, లేదా వాళ్ళనన్నా కొనుక్కోమను ప్లాట్, లేదా మీరు నుండి నాకు కట్టియండి, నాది న్యాయమా అన్యాయం లేదా అరెస్ట్ చేయండి, ఏమన్నా చేయండి. అంతకుముందు 2-3 సార్లు నాకు పిఎస్ నుంచి నన్ను తీసుకెళ్ళిపోయారు పెట్రోలింగ్ వాళ్ళు. డైరెక్ట్ వ్యాన్లు ఎక్కించుకొని తీసుకొని పోయారు. 2 సార్లు తీసుకెళ్తే ఎక్స్ప్లెయిన్ చేయంగా ఎస్ఐకి ఒకసారి, సిఐకి ఒకసారి, ఏసీపీ గారికి ఒకసారి, అట్లా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం, చెప్పడం, బతిలాడుకోవడం, కాళ్ళు పట్టుకోవడం, రావడం. ఇదే తంతు 2021 కరోనా అయిపోయేదాకా, సెకండ్ కరోనా అయిపోయేదాకా నా పరిస్థితులు అవి. 2 సంవత్సరాలు 4 రూములు కట్టడానికి 2 సంవత్సరాలు అవస్థలు పడింది ఇక్కడ. ఈ 2021లో ఏం జరిగింది డేట్ కరెక్ట్గా గుర్తులేదు. ఆ టైంలో మళ్ళీ ఈ రూములు కట్టి